హాయ్ అందరికీ నమస్తే అండి. నేనైతే సిరిపురం గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాండి. చూడండి, ఇదైతే రోడ్ అండి. ఇక్కడ పువ్వులు అన్నీ అమ్ముతారు. ఇక్కడైతే బస్ దిగానండి నేను. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క సౌకర్యం అయితే ఉందండి. రోడ్ మీదనే, రోడ్ ఎదురుగానే టెంపుల్ ఉంది. ఇట్లా వాడి బస్సులు వస్తాయండి. ఇటు వచ్చేది ఇక్కడ దిగాము మనం. ఇటైతే ముందరికి లోపలికైతే టెంపుల్ దగ్గరికి వెళ్దామండి. చూడండి, మరి ఇక్కడైతే ఈ స్వామివారేనండి ఈ టెంపుల్కు మొత్తం కట్టించింది. అన్ని ఈ టెంపుల్కు ఏంటంటే ఈయనే అన్ని చేశాడంట. ఈయనకి ఎంత మంచి జరిగితే ఇంత టెంపుల్ కట్టించాడో తెలియదు. చాలా కట్టించాడు. 70 కిలోల బంగారంతో అయితే 70 కిలోల బంగారంతో చేపించాడు కదండి విగ్రహం. అయితే ఇక్కడైతే చూడండి కౌంటర్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క కౌంటర్స్ ఇక్కడైతే 300 టికెట్ ఉంటుందండి, 500 కానీ 150 కానీ ఫ్రీ దర్శనం ఉంటుంది. 10,000 టికెట్ కూడా ఉంటుందండి. మనం చేసే దర్శనాన్ని బట్టి మాత్రం టికెట్స్ ఉంటాయండి. ఫ్రీ దర్శనం వాళ్ళు ఎలా వెళ్ళాలంటే పొద్దున పావుగంట, మధ్యాహ్నం పావుగంట, సాయంత్రం పావుగంట 3 దర్శనాలు ఉంటాయండి ఫ్రీగా వెళ్ళడానికి. ఎందుకంటే ఇక్కడైతే ఫుడ్ అన్ని తినడానికి అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే రూమ్లో వెయిట్ చేయాలి. తొందర దర్శనం అయిపోవాలంటే టికెట్ పెట్టి వెళ్ళాలండి. మనం ఇంత దూరం వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా టికెట్ పెట్టి తొందర దర్శనం అయితే మంచిది. చూసారు, ఇక్కడైతే 70 కిలోలతో చేసిన విగ్రహం అయితే ఉందండి. చూడండి ఇక్కడైతే 150 రూపాయల టికెట్ ఉంది కదా. కింద మొత్తం ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఇక్కడైతే మనం 9:10 నుండి అయితే ఫ్రీ దర్శనం ఉంటుంది. 12 నుండి 12:30 నుండి ఉంటుంది. 4:30 నుండి ఉంటుందండి. ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉంటుంది. మనం ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే ఇలా అయితే వెళ్ళచ్చు. బోర్డులు అన్ని చూసుకోవచ్చు అండి. ఇటైతే మొత్తం వచ్చినాం కదా. ఇక్కడైతే ఇదేనండి 70 కిలోలతో చేసిన విగ్రహం. అయితే లోపల చూపించడానికి ఉండదు కాబట్టి ఈ బోర్డు మీద నేను చూపించానండి. చాలా బాగుంది. అమ్మవారు అయితే లక్ష్మీ అమ్మవారు చాలా అనిపించిందండి. అమ్మవారు ఎంత అదృష్టము. ఆ టెంపుల్ కట్టించిన ఆయనకు అదృష్టం అని చెప్పుకోవాలి. కౌంటర్ అండి. ఇక్కడ బ్యాగులు కానీ, చెప్పులు కానీ, సెల్ ఫోన్లు కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ లాకర్ చేసుకోవడానికండి. లోపలికి అయితే ఏది తీసుకెళ్ళనియరు. ఏదైనా పైన ఇక్కడైతే సెల్ఫీ పాయింట్ అండి. ఇక్కడే అన్నదాన సత్రం కూడా. ఇక్కడైతే చాలా మంది ఇంకా లైన్ కట్టి అయితే కూర్చున్నారు. చాలా మంది ఇంకా టైం కాలే లోపలికి పంపించడానికి అయితే ఇక్కడ కూర్చున్నారండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. మేమైతే ఇంకా బ్యాగులు ఇవన్నీ అయితే లగేజీ లాకర్లో పెట్టేసినామండి. పెట్టేసి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ కానీ, కెమెరా కానీ, బ్యాగ్ కానీ ఏం అలౌట్ లేదని చెప్పి బోర్డు అయితే పెట్టారండి. ఇక్కడికి వెళ్ళైతే మనం లోపలికి వెళ్ళొచ్చా అండి. ఇక్కడ 8 నుండి అయితే ఇది ఏంటంటే ఫ్రీ దర్శనం అన్నట్టు. 8 నుండి వెళ్ళి ఇది ఏంటంటే ఓన్లీ వాళ్ళ వర్కర్స్ చేసే వాళ్ళకి ఈ ఎంట్రీ అండి. ఇక్కడైతే 8 నుండి నైట్ 8 దాకా ఓపెన్ ఉంటుంది కదా. ఇక్కడైతే అన్నదానం ఉంది కదండి. 12 నుండి 3 దాకానైతే పెడతారండి. మనకు టైం ఉంటే ఖచ్చితంగా తినచ్చు. ప్రతి ఒక్క బోర్డు మీద వివరించి రాసి ఉంటుందండి. ఏదైనా తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రతి బోర్డు మీద అయితే ఉంటుందండి. దేవస్థానం గురించి నంబర్లు కూడా ఉన్నాయి కదా. మనం ఏమైనా డొనేషన్ చేయాలన్నా ఏదైనా సరే ఇక్కడైతే ప్రతి ఒక్కటి మనం మగవాళ్ళు అయితే పంచ కట్టుకొనే పోవాలండి. షార్ట్స్ అవి కాదు, ఇంకా ప్యాంట్ ఇవి అయితే వేసుకొని కుదరదు. ఆడవాళ్ళు సారీస్ కట్టుకొని వెళ్ళాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. వీళ్ళందరూ అయితే లాకర్లో పెట్టేసి ఇంకా దర్శనానికి లైక్ కట్టారు. మనమైతే ఒక తామర పువ్వేనండి అమ్మవారికి పెట్టేది. కొబ్బరికాయ ఏం తీసుకెళ్ళనియరు. ఏదన్నా ఉండిలో డబ్బులు వేయడమే. అమ్మవారికి అభిషేకం చేయాలి అక్కడ. మనం ఏంటంటే లోపలి సెల్లు తీసుకెళ్ళడం లేదు కాబట్టి బయట అయితే చూపించగలిగినండి. చూడండి ఇప్పుడైతే ఈ అమ్మవారేనండి. చూడండి పాప అయితే అభిషేకం చేస్తుంది కదా. ఈ 70 కిలోల విగ్రహానికి మనం అభిషేకం చేయడానికి అయితే మనకు అదృష్టం ఉండదండి. టికెట్ తీసుకొని అయితే అభిషేకం చేయాలి. అమ్మవారిని టచ్ చేసినామంటే కూడా అదృష్టం. ఇక్కడైతే వెయిటింగ్ హాల్ ఉంటుందండి కూర్చోవడానికి. ప్రతి ఒక్కరి ఫ్రీ దర్శనం వాళ్ళకైతే ఇందులో కూర్చుండే పెడతారు. ఇక్కడికి వెళ్ళి అయితే ఇక్కడ కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఉన్నాయండి. స్నానం చేస్తారు చాలా మంది అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యారు. ఇదంతా అదేనండి. ఇట్లుంటుందండి. స్టార్ ఆకారంలో ఉంటుంది అమ్మవారి టెంపుల్ అయితే ఇట్లా కట్టి చూడండి ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శించుకోవాలంటే 9 దర్వాజాలు దాటి అమ్మవారిని తాకాలండి. చూడండి ఇట్లా ఉంటుందండి మొత్తం టెంపుల్ అయితే. విగ్రహం ఇలా ఉంటుంది. అది నది అదండి. అందులో డబ్బులు వేయాలి. ఇదైతే బయటకు వచ్చినాకనండి. మొత్తం అయితే వినాయకుడు ఉన్నాడు ఇక్కడ బయట. ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. అయితే అలసిపోయినండి. మస్తు తిరుగుడు ఉంటుందండి. అంటే స్టార్ రూపంలో ఉంటుంది కదా. తిరిగి అమ్మవారిని చేరుకోవాలి. 2 కిలోలు అండి. మొత్తం 2 కిలోమీటర్ లోపల నడవాలండి అమ్మవారిని చేరుకోవాలంటే. అయితే ఇక్కడ చూసారా వెండితో విగ్రహం చేశారు వినాయకుడిని. చాలా బాగా అనిపించింది. అమ్మవారు అయితే పవర్ఫుల్ దేవుడు అని చెప్తారండి చాలా మంది. గోల్డెన్ టెంపుల్ అంటేనే ఫేమస్ అని చెప్తారండి. ఇదైతే సెల్ఫీ పాయింట్ అండి. సిరిపురం నారాయణ అమ్మవారి టెంపుల్ అని ఉంటుందండి. లక్ష్మీ అమ్మవారు అని. చూడండి ఇదైతే ఓపెన్ ఎంట్రీ అండి. ఇక్కడ ఏంటంటే గేటు మూసేశారు. అట్లా తోవబెట్టారు కాబట్టి ఇది మూసేశారు. మొత్తం అయితే చూడండి తిరిగి అలసిపోయినా. ఇంకా ఈ టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా మంచి అభిషేకం అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారిని ఆ టచ్ చేసిన అన్న ఫీలింగ్ అయితే మనలో ఉంటుంది కదండి. గోల్డెన్ టెంపుల్ అంటేనే పెద్ద ఫేమస్ అండి. ఇట్లా అయితే చూడండి ఇలా గేట్లు తీస్తే ఇలా అయితే ఓపెన్గా వెళ్ళిపోవచ్చు అమ్మవారి దగ్గరికి అయితే. ఏంటంటే ఇప్పుడు అట్లా తిప్పి ఇచ్చిర్రు మనకైతే రూట్. కాకపోతే డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇది ఎప్పుడు తీస్తారో తెలియదు మనకు. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసింది ఇంతే అండి. మీరు ఎవరైనా ఖచ్చితంగా వెళ్తే చూడండి. ఇక్కడ సెల్ఫీ పాయింట్ దగ్గర మేము దిగాం కదా. పెద్దగా ఉందండి గోపురం అయితే. చూడండి గేట్ ఎంత పెద్దగా పెట్టారో. చాలా అంటే చాలా ఉంది. ఇక్కడైతే ఏనుగులు వేశారు కదా. నేను అయితే ఒక ఫోటో దిగానండి. చాలా బాగా అనిపించింది. దేవుని దర్శించుకోవాలంటే ఫస్ట్ అనుగ్రహం ఉండాలండి. దేవుడు మనల్ని రప్పించుకోవాలి. నేనైతే అన్నవరం దేవుడిని ఇంకా దర్శించుకున్న. గోల్డెన్ టెంపుల్ కూడా వచ్చింది. మేము అరుణాచలం కూడా వెళ్ళాం కదా అండి. అక్కడ కూడా నేను ఆ దేవుని దర్శించుకున్నాక దగ్గరనే కదా అని చెప్పి పొద్దున్న వచ్చి ఈ దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఎవరైనా అన్నవరం వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఈ దేవుని కూడా దర్శించుకోరు.
కంపల్సరిగా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు అయితే దేవుని దర్శించుకోండి, గోల్డెన్ టెంపుల్ను కూడా టచ్ చేసి రండి ఫ్రెండ్స్, దగ్గరలో ఉంటాయి కదా. చూడండి ఇక్కడైతే ఇవన్నీ షాపింగ్ అండి, ఏం కొన్నాం అన్న రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి, ఇంకేం కొనలేము, అన్ని చూసినాం. ఏదో ఒకటి కుంకుమ పసుపు ఇవన్నీ గంధం అయితే తీసుకొచ్చిన, బొట్లు దండాలు ఫొటోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి. ఇంకా అమ్మవారి ఫోటో తెద్దాం అనుకున్నా. టాటా ఫ్రెండ్స్, బాయ్. అందరికీ వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.